చందమామ కథ. కాలని కుండ. మహారాష్ట్రలోని తరడోకే గ్రామంలో గోరా అనే ఒక కుమ్మరుండేవాడు. అతడు చాలా గొప్ప భక్తుడు. ఏ పని చేస్తున్నా పాండురంగ విఠల స్వామిని స్మరిస్తూ ఉండేవాడు. అతని కీర్తి విని దేశంలో ఎక్కడెక్కడి భక్తులు అతన్ని చూడ్డానికని వచ్చేవారు. ఇలాంటి భక్తుల గుంపు ఒకనాడు అతని ఇంట దిగింది. ఆ భక్తులకేమేమి కావాలో చూడ్డం అయ్యాక గోరా తన కుమ్మరి బట్టి దగ్గరికి వెళ్లి అక్కడ కాలి చల్లారిన ఒక్కొక్క కుండనే తీసి తన కర్ర చెక్కతో మెల్లగా తట్టి పరీక్షించి పక్కన పెడుతూ వచ్చాడు. వచ్చిన భక్తులంతా అతని ఇంట విందు ఆరగించిన తర్వాత ఎవరి మటుకు వారు హాయిగా పడుకున్నారు. కాని వారిలో ఒక్కడు మాత్రం అలా విశ్రమించక గోరా దగ్గరికి వచ్చి కూర్చొని, ఎందుకయ్యా అలా ఒక్కొక్క కుండనే మోగిస్తున్నావు అని అడిగాడు. ఈ కుండలన్నీ బాగా కాలాయో లేదో అని పరీక్ష చేస్తున్నాను. కాలని కుండ ఏదన్నా ఉంటే మళ్ళీ బట్టిలో పెట్టి కాలుస్తాను అన్నాడు గోరా. అప్పుడు ఆ భక్తుడు, మహాత్మా, నేను ఇక్కడ విశ్రమిస్తున్న ఈ భక్తులు కూడా ఈ కుండల్లాంటి వాళ్ళమే. మాలో కూడా కొన్ని కాలని కుండలు ఉండవచ్చు. అలాంటి వాళ్ళెవరో పరీక్షించి తెలుసుకుని జ్ఞానబోధ చెయ్యండి అని ప్రార్థించాడు. ఈ మాటలు విని గోరా, అబ్బాయ్, ఈ భక్తులలో ఎవరికో ఇంకా పరిపూర్ణ జ్ఞానం కలగలేదనే ఉద్దేశంతో అతన్ని కటాక్షించడం కోసమే నీ చేత పాండురంగ విఠలుడు ఈ మాటలు పలికించాడు. ఆ కాలని కుండ ఎవరో చూద్దాం పద అంటూ ఆ కర్ర చెక్కతోనే లోపలికి వచ్చాడు. అప్పుడే భక్తులంతా నిద్ర మేలుకొని బద్ధకంగా ఆవలిస్తున్నారు. గోర ఒక్కొక్క నెత్తి మీద కర్ర చెక్కతో ఒక్కొక్క దెబ్బ కొట్టి చక్కా వెళ్ళాడు. వాళ్ళెవళ్ళు కిక్కురుమనలేదు. కాని చిట్ట చివరను కూర్చుని ఉన్న నామదేవుడు అనే భక్తుడు తలకి చేతులు అడ్డం పెట్టుకుని, ఏమిటయ్యా గోరా, నీ ఇంటికి అతిథులమై వస్తే మమ్మల్ని కొడుతున్నావేంటి అన్నాడు. అందుకు గోరా, ఈ నామదేవుడే కాలని కుండ అంటూ అందరిలోనూ గట్టిగా నేసి మళ్లీ మన కుమ్మరబట్టి దగ్గరికి వెళ్లిపోయాడు. నామదేవుడు పేరొందిన గొప్ప భక్తులలో ఒకడు. అసలు అతను పుట్టేటప్పుడే విఠల విఠల పాండురంగ విఠల అని భగవన్నామస్మరణ చేస్తూ పుట్టాడు. అతడు పుట్టినప్పటి నుంచి ఆ స్వామి పాదసేవలోనే గడుపుతున్నాడు. అలాంటి వాణ్ణి కాలని కుండ అని అనేస్తే న్యాయమా? నామదేవుడికి చాలా అవమానం అనిపించింది. ఒక్క నిమిషం కూడా వాళ్ళ మధ్యన ఉండలేక అతడు అక్కడి నుంచి సరాసరి పండరీపురం వెళ్లిపోయి పాండురంగుడి పాదాల మీద పడి, స్వామి, నాకు గోరా తీరని అవమానం చేశాడు. నాకు పరిపూర్ణ జ్ఞానం కలగలేదట. భక్తులందరిలో నన్ను నవ్వులపాలు చేయించడం న్యాయమా ప్రభు అంటూ భోరుమని విలపించాడు. పాండురంగ స్వామి చిరునవ్వుతో, నామదేవ్, నీకేమీ అవమానం జరగలేదు. నువ్వు కాలని కుండవన్నమాట అబద్ధం కాదు సుమా. నీకు పూర్తిగా జ్ఞానం కలగాలి అన్నాడు. నిజమేనా ప్రభు? అట్లయితే ఆ సంపూర్ణమైన జ్ఞానాన్ని నాకు ప్రసాదించు అన్నాడు నామదేవుడు. అప్పుడు పాండురంగడు, ఒక సద్గురువుని ఆశ్రయిస్తే గాని నీకు ఆ సంపూర్ణ జ్ఞానం లభించదు నామదేవ్. నాగనాథ స్వామి ఆలయంలో వీసోబా కేశుడనే మహాభక్తుడున్నాడు. ఆయనకు శిష్యరికం చేసి కాలిన కుండలాగా రావలసింది అన్నాడు. స్వామి చెప్పిన ప్రకారం నామదేవుడు నాగనాథ స్వామి గుడి వద్దకు వెళ్లి వాకపు చేయగా వీసోబా కేశుడు స్వామి సన్నిధిలో ఉన్నట్టు తెలుసుకున్నాడు. లోపలికి వెళ్లి చూసేసరికి లింగ రూపంలో ఉన్న నాగనాథ స్వామి పైన తన రెండు పాదాలు పెట్టి గుర్రు పెట్టి నిద్రపోతున్న వీసోబా కేశుడు కనపడ్డాడు. నామదేవుడు నివ్వెరపోయి, అరే, భగవంతుడి నెత్తి మీదే కాళ్లు పెట్టి నిద్రపోయే ఈ అయోగ్యునిక నేను శిష్యరికం చేయవలసింది అనుకున్నాడు. ఊరుకోలేక అతను వీసోబాను నిద్ర నుంచి లేపి, ఇదేం పనయ్యా అని అడిగాడు. వీసోబా బద్ధకంతో, నాయనా, ఏదో నిద్రలో నా కాళ్లు అటువైపు వెళ్లి ఉంటాయి. ముసలివాణ్ణి కాళ్లు తీసి మరో చోట పెట్టే ఓపిక లేదాయే. మరోలాగా అనుకోకుండా నువ్వే నా కాళ్లు తీసి స్వామి లేని చోట పెట్టు అన్నాడు. వెంటనే నామదేవుడు వీసోబా పాదాలు రెండు పుచ్చుకొని లింగానికి పక్కన కింద పెట్టబోయాడు. కాని ఎప్పుడొచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడ ఒక శివలింగం కనపడింది. ఆశ్చర్యంతో అతడు వీసోబా కాళ్ళని రెండో పక్క పెట్టబోయాడు. కాని అక్కడ ఒక శివలింగం కనపడింది. అప్పుడు నామదేవుడు వీసోబాను కాస్త ముందుకు జరిపి కాళ్ళు అక్కడ పెట్టబోయాడు. అక్కడ కూడా ఒక శివలింగం సిద్ధమైంది. ఇది పని కాదని అతడు ఆ వృద్ధుణ్ణి భుజం మీదకి ఎత్తుకుని గర్భగుడి వతలకు వచ్చాడు. అక్కడ కూర్చోబెడదామని. కాని చిత్రమేమిటో,
యువతలు కూడా ఎక్కడ చూసినా శివలింగాలే కనపడ్డాయి. నామదేవుడికి ఏమీ పాలుపోక ఆ వృద్ధుడి కాళ్ళు రెండు తన నెత్తి మీద పెట్టుకున్నాడు. ఎప్పుడైతే ఆ పాదాలు తన శిరస్సును తాకాయో ఆ క్షణంలోనే నామదేవుడే ఒక శివలింగంగా మారిపోయాడు. అప్పుడు ఆ శివలింగంలోంచి నేను కూడా శివలింగం అయిపోయానే, ఎక్కడ చూసినా శివలింగాల మయంగా ఉందే అనే మాటలు వినిపించాయి. అంతవరకు కదల్లేని వృద్ధుడికి మళ్ళీ నటించిన వీశోభ చక్కగా లేచి కూర్చొని, నామదేవ్, ఇందులో చిత్రం ఏమీ లేదు, భగవంతుడు లేని చోటు ఎక్కడా లేదు. ఈ సంగతి నీకు తెలియడం కోసమే ఇలా చేశాను. ఇంతకాలం నుంచి నువ్వు ఒక్క పండరీపురంలోనే పాండురంగ విఠలుని ఆకారంలో మాత్రమే భగవంతుడు ఉన్నాడనుకున్నావు. ఆయన అంతటా ఉన్నాడు. మొన్న గోరా ఇంట అతన్ని కర్ర చెక్కతో దెబ్బలు తిన్న భక్తులందరికీ ఈ సంగతి తెలుసు. ఆ కర్ర చెక్కలో కూడా వాళ్లకు భగవంతుడు కనపడ్డాడు. కనుకనే వాళ్ళు ఆ దెబ్బకు వెరవలేదు. నీకా పరిపూర్ణ జ్ఞానం లేకనే భయపడి చేతులు అడ్డు పెట్టుకున్నావు అన్నాడు. అందుకు నామదేవుడు, నిజమే ప్రభు, గోరా నన్ను కాలని కుండ అనడంతో అవమానం చేశాడనుకున్నాను. అతడన్న మాట అక్షరాల నిజం. నేను నిజంగానే కాలని కుండనే అని ఒప్పుకున్నాడు. అప్పుడు వీశోభ, నామదేవ్, నీకు పరిపూర్ణ జ్ఞానం కలిగింది. ఇక నీవు నాకు శిష్యరికం చేసి నేర్చుకోవలసింది ఏమీ లేదని చెప్పి నామదేవుడికి మామూలు స్వరూపం ఇచ్చి పంపేశాడు.